హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమనీ టైలర్స్. ఇవాళ మనం వచ్చేసి లైనింగ్ని ఎలా అతికించాలనేది చూసేద్దామండి. నీట్గా లైనింగ్ని ఎలా జాయిన్ చేయాలనేది. ముందుగా మనమైతే ఇలా లైనింగ్ని పర్చేసుకొని మెయిన్ పార్ట్ని ఇలా పరుచుకొని మెయిన్ పార్ట్కి కిందన లైనింగ్ అయితే పెట్టేసి ఇలాగైతే లైన్గా కింద అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. మనం వీపట్టి దగ్గర ఇలా కింద స్ట్రైట్గా ఒక పావించు ఖర్చుతో అయితే కట్ చేసేసుకోండి, ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు పై భాగాన్ని కింది భాగాన్ని ఇలాగైతే సర్దేసుకుంటూ ఇలాగైతే నెక్ దగ్గర ఇలా రెండు చేతులు ఇలాగైతే పట్టేసుకొని ఇలాగైతే జాయిన్ చేసుకోవాలండి. ఇలా రౌండ్స్ తిరిగే చోట ఇలా చేతి సాయంతో ఇలా నిదానంగా జరుపుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి. మీకు అప్పుడే నెక్ రౌండ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కార్నర్స్ దగ్గర అయితే సూదిని కిందికి తిప్పి పాదాన్ని పైకి లేపి ఇలాగైతే కార్నర్స్ తిప్పుకుంటూ జాయింట్ చేసేయాలండి. చూసారా, నేనైతే రౌండ్స్ దగ్గర ఇలా చేతి సాయంతో ఇలా పట్టుకొని అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కింది నుండి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా, మనకు ఎక్కడ సాగదీయకుండా నీట్గా సర్దుకుంటూ నిదానంగా ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలండి. లైనింగ్ జాయింట్ ఇలాగైతే చేసేసుకోవాలి. వేస్ట్ పీస్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా వేస్ట్ పీస్ని మొత్తం ఇలాగైతే కట్ చేసేసుకోవాలండి. ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. చూసారా, నాకైతే ఇక్కడ ముడతలు లేకుండా అయితే లైనింగ్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎలా జాయింట్ చేయాలో చూసేద్దామండి. ముందుగా మనమైతే లైనింగ్ని రెండు పీసులనైతే ఎదురెదురుగా ఒకదానికి ఎదురుగా ఒకటి ఉండేలా ఇలాగైతే పర్చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ పీస్ దానిపైన పెట్టేసేయండి. ఇలా రెండు ఒకటేసారి పర్చేసుకొని పెట్టేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఒకటి ఉల్టా ఒకటి సీదా అనేలాగా రాదు. ఇప్పుడు చూసారా, నేనైతే ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం కటింగ్ చేశాం కదండి. ఇక్కడ కింది నుండి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఎక్కడ కూడా చేతిని తీయకుండా ఇలా చేతి సహాయంతో అయితే ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ మూలలు వచ్చిన దగ్గర సూదిని కిందికి దింపి పాదాన్ని లేపి స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది లైనింగ్ జాయిన్ చేసుకోవడము. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇలా వేస్ట్ పీస్ని అంతా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. చూసారా, నాకైతే ఎక్కడ ముడతలు రాలేకుండా వచ్చేసిందండి. ఇప్పుడు ఇక్కడైతే నెక్ కింద నుండి అయితే జాయిన్ చేసేసుకోండి. ఇలా ఎక్కడైనా పావించు ఖర్చుతో అయితే వేసేసుకోండి మీరు. తర్వాత మనకు జాయింట్స్ దగ్గర కనపడకుండా వేసేసుకోవాలి స్టిచ్ అనేది. ఇలా లైనింగ్కి చివరన ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నెక్ దగ్గర సాగదీయకుండా నిదానంగా కుట్టుకోండి. అప్పుడే మనకు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. బ్లౌజ్ మొత్తం మనకి లైనింగ్ జాయింట్స్లోనే ఉంటుందండి. ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. ఇక్కడ మూలల్లాగా వచ్చింది కదండి, మనకు అతుకు పడుతుంది. ఇప్పుడు మనము ఇలాగైతే ట్రయాంగిల్ షేప్లో ఒక క్లాత్ని కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండగానే మనము ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలాగైతే ఫోల్డ్ చేసేసి సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి పెట్టేసి ఇలాగైతే తిప్పుకొని ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలండి. చూసారా, మనకు నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇలా అతుకు వేసుకోవడము. స్ట్రైట్ పీస్నే తీసేసుకోండి. మీరైతే ట్రయాంగిల్ షేప్లో తీసుకోవాలండి. దీనికైతే నేను తర్వాత జాయిన్ చేసుకుంటానండి, వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా ఇలా మెయిన్ పీస్ని పెట్టేసి దానిపైన
ఇలా లైనింగ్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి 1/2 ఇంచు ఖర్చుతో. ఇలా స్ట్రైట్గా కుట్టేసి 2 సపరేట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ మీదే స్టిచ్ వచ్చేసేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లైన్గా. లైనింగ్ మీదనే కుట్టు పడాలండి. ఇప్పుడు ఫోల్డ్ చేసేసి మెయిన్ పీస్ పైన అయితే ఒక స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా ఉంటుందండి. పైపింగ్ ఏం వేయడం లేదండి, నేను వాళ్ళేం అడగలేదు, అందుకే పైపింగ్ వేయడం లేదు. చూసారా, నాకైతే అతుకులు పడుతున్నాయండి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఈ హ్యాండ్ని కూడా ఇలాగైతే పర్చేసుకొని పైన లైనింగ్ పెట్టేసి 1/2 ఇంచు ఖర్చుతో అయితే ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా ఎక్కడికక్కడ మనం సర్దేసుకుంటూ ఇలాగైతే కుట్టేసుకోవాలండి. మనకు బ్లౌజ్ ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇలా విడి చేసేసుకొని ఇలా లైనింగ్ మీదనే కుట్టుపడేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ పైన అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం సర్దుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఒక హ్యాండ్కి అయితే సైడ్కి ఖర్చులు ఎలా వేయాలో చూపిస్తానండి. నాకైతే కొంచెమే పడుతున్నాయి, కొంచెం పీస్ తీసుకుంటున్నానండి నేను. మనకి సైడ్కి స్టిచ్చెస్కి పోతేలే అని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఖచ్చితంగా మనం లైనింగ్ ఎంత కట్ చేసుకున్నామో అంత భాగానికి మనకి మెయిన్ పీస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది మనకు. ఇలాగైతే స్టిచ్ చేసేసుకొని లైనింగ్ని ఇలా తిప్పేసి టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. లైనింగ్కి సమానంగా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. చూసారా, నాకైతే నీట్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్కి పైన ఒక స్టిచ్ అయితే ఇలా సర్దేసుకుంటూ నీట్గా కింద ఒక చేయి పెట్టేసేయాలండి. ఒక చేత్తో ఇలా సర్దుకుంటూ నీట్గా ఇలాగైతే జాయిన్ చేయాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.